ఇప్పుడే మనం అయోధ్య బస్ ఎక్కాం, స్టార్ట్ అయ్యాం. నైట్ 9:30+ అవుతుంది టైము. యాక్చువల్గా అది ముందు జరుగుతుందేమో మన అది పెళ్ళి ఒక ఊరేగింపుదండి. అసలు అసలు ఊరేగింపు మటుకు ఒక రేంజ్లో చేస్తున్నారు ఇక్కడ. మ్యూజిక్ సిస్టము, ఆ డీజే, అది ఇది అయ్యి బాబోయ్ ఒక రేంజ్ అనమాట అది. దానివల్ల కొంచెం అక్కడక్కడ ట్రాఫిక్ జామ్స్ అయినాయి. ఆల్మోస్ట్ మనం స్టార్ట్ అయిన తర్వాత ఒక 160 కిలోమీటర్స్ రేంజ్ ఉంది మనకి ఇక్కడ నుంచి ప్రయాగ్రాజ్ టు అయోధ్య. దారిలో ట్రాఫిక్ జామ్స్ ఉన్నాయి అక్కడ పడితే. మన బస్ డ్రైవరు రూట్ అనేది డైవర్ట్ చేసి తీసుకెళ్ళాడు. ఆల్మోస్ట్ మనకి 8 hours పైనే జర్నీ వచ్చింది. ఫైనల్ ఎర్లీ మార్నింగ్ 4 to 4:20 AM చేరుకున్నాం అయోధ్య. ఇంకా రాలేదు. నియర్ బై 5-6 kilometers దూరంలో ఉన్నాం. మైనస్ అంటున్నాను 13 degrees టెంపరేచర్ ఉంది. పాప మా కోతులు చూడండి, ఒకటోటి ముడుచుకొని అలా కూర్చున్నాయి ఆ చలికి. మా పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. రూమ్లు దొరకలేదు. మార్నింగ్ 5 అవుతుంది టైం. 13 degrees టెంపరేచర్లో ఎర్లీ మార్నింగ్ 5:30కి రూములు దొరకలా. తిరుగుతున్నాం రోడ్ల మీద. చలి మామూలుగా లేదు, వనికి ఇచ్చేస్తుంది. వెళ్తున్నాం నియర్ బై టెంపుల్. ఆ టెంపుల్ చూసిన తర్వాత కొంచెం ఈ కష్టాన్ని మర్చిపోతామేమో చూడాలి. బాబోయ్ చలి మటుకు ఒక రేంజ్లో ఉందండి. కరెక్ట్ ప్రాపర్ ప్లానింగ్ లేకుండా రాకూడదు. గో విత్ ద ఫ్లో అనే స్లోగన్తో వచ్చేసాం. చూద్దాం. ఇది లైన్ అండి. ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, ఆపోజిట్ లైన్లో వస్తున్నారు. మనం ఇటు వెళ్ళి మళ్ళీ అటు రావాలి. కొంచెం దూరం నడిచేద్దాం. యాక్చువల్ మా రూము గుడి పక్కనే. ఇది వస్తే ఇటు పంపిస్తున్నారు. మధ్యలో మిలిటరీ కమాండోస్ ఉన్నారు. వాళ్ళు పెద్ద పెద్ద గన్లు వేసుకొని ఉన్నారు. మనం దాటి వెళ్ళిపోవచ్చు అంటే అదే గన్లు వేసుకొని ఉన్నారు, లాఠీలు కూడా కాదు. అసలు ఇదంతా తిరిగి మళ్ళీ అవతలకు రావాలి. ఇది ఎండింగ్ పాయింట్. ఇక్కడ సర్కిల్ అనమాట. ఇక్కడ సర్కిల్ తిరగాలి. ఆల్మోస్ట్ ఇక్కడ 3 kilometers 4 kilometers వచ్చాము. ఇదంతా లైనే. అసలు హనుమాన్ గారి టెంపుల్కి మళ్ళీ డైవర్షన్ లైన్ ఇది. ఆ లైన్లో ఉన్నాము, హనుమాన్ గారి టెంపుల్ లైన్లో. అది మనకి స్ట్రైట్గా కనిపిస్తుంది. ఇది అమ్మవారి టెంపుల్ అనుకుంటా. మనకి ఇంకంటే ఇంతమంది క్రౌడ్తో ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేయలేకపోయాము. అసలు చాలా టైర్డ్ అయిపోయామండి. మంచి ఎండ బీభత్సంగా ట్యాన్ అయిపోయి ఉంటాను నేను, నాకు తెలిసి. ఇప్పుడు అసలు అది హనుమాన్ గారి టెంపుల్. అసలు హనుమాన్ గారి టెంపుల్ గురించి చెప్పాలి. నేను గుడిలోకి వెళ్ళి బయటకు వచ్చేసిన తర్వాత రామ మందిర్కి కూడా వెళ్ళి బయటకు వచ్చాను. తర్వాత చూశాను, రామ మందిర్కి వెళ్తున్నప్పుడు చూశాను బయట ఫిరంగులు అంటారు కదా అప్పట్లో పాతకాలపు వాటిల్లో, అవి ఉన్నాయండి గుడి బయట. అంటే గుడిని ఏదో చేద్దాం అనుకున్నట్టున్నారు. ఈ గుడిని కాపాడుకోవడం కోసం ఇది ఒక బంకర్ కింద యూజ్ చేశారు మన వాళ్ళు గుడినే. అంటే ఎవడైనా వస్తే లేపేయడమే. మా బాబు ఆ క్లిప్ కూడా తీసుకుని ఉంటాను, చూద్దాం. గుడిలోకి వెళ్ళి బయటకు వస్తున్నాం. బయటకు వచ్చేదారి మొత్తం బీభత్సంగా డెవలప్ అవుతుంది అంతాను. రెండోది, ఇవాళ మధ్యాహ్నం నేను అక్కడ ఒక దోశ తిన్నా. 220 rupees పడ్డది. అసలు టూ మచ్ ప్రైస్ అక్కడ. ఇది మనం మెయిన్ రామ మందిర్లోకి ఎంట్రీ అన్నమాట. ఎంట్రీ జస్ట్ అక్కడ నుంచి చాలా దూరం నడాలి. ఏదో మందిరంకి వచ్చేసాము అనుకుంటే లేదు, చాలా దూరం నడాలి. లోపలికి నడిచి ఎంత క్రౌడ్ అంటే అంత క్రౌడ్. కానీ మీరు నమ్మరు, మేము 6 kilometers 7 kilometers నడిచాము. ఆ నడకే టైం పట్టింది తప్ప అదంతాను. మాకు టెంపుల్లోకి వన్స్ ఎంటర్ అయిన తర్వాత 1/2 hour కూడా పట్టలే. మొత్తం బయటకు వచ్చేసాం దర్శనం చేసుకుని. ఎంత ఫాస్ట్ అంటే అంత ఫాస్ట్గా ఉంది. ఇంత చూశారు కదా, చాలా పక్క ప్లానింగ్తో కట్టారు. రోజుకి ఎంతమంది వచ్చినా అలా వచ్చి అలా వెళ్ళిపోవాలి అన్నట్టు కట్టారు. ఫైనల్లీ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను. వచ్చిందండి మూమెంట్.
అసలు ఆ మూమెంట్ అసలు రెండు కళ్ళు సరిపోలేదు చూడడానికి. దానికోసమే కదా వచ్చాం. ఆర్కిటెక్చర్ అది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. నాకు తెలిసి ఇంకో 1-2 years పడుతుంది అనుకుంటా ప్రాపర్గా మొత్తం అంతా అవ్వడానికి. నిజంగా చెప్తున్నా, ఈ మధ్యకాలంలో ఇలాంటి గుళ్ళు అంటే మన జనరేషన్లో ఇలాంటి గుడి ఒకటి కట్టడం అనేది మన అదృష్టం. ఇటువంటి గుడి మన జనరేషన్లో ఇప్పుడు ఈ తరం ఈ 20th centuryలో కట్టుండరేమో. ఇంత బాగా కట్టారు. అమ్మో, అంటే అందరం నేను కూడా ఎంతో కొంత డొనేషన్ ఇచ్చాను అనుకోండి, అది వేరు. డొనేషన్ అనకూడదు. మన రాముడు మందిరాన్ని మనకు తోచిన దేవుడు మనకి ఇచ్చిన శక్తిది మనం ఏదో ఇచ్చాం అంతే. మనం కట్టించుకున్నాం. ఇప్పుడు ఆ పైరు ఉంది కదా, నాకు అదేంటో ఒక డౌట్ వచ్చింది, చూడాలి. फोन कर रहा था अभी मैं आपको दिखा था, फोन ही नहीं लग रहा। యాక్చువల్గా నాకు తినడానికి వెళ్ళాం. టిఫిన్ 2 ఇడ్లీలు తిన్నాం. బాగా 18 ఉడిపి హోటల్కి వెళ్ళాం. ఒక దోశ 250 పెట్టి తిన్నా. ఇక్కడే కూర్చో బాబా ఇక్కడే కూర్చో. బాయ్ సాంబార్ ఇడ్లీ బాయ్ సాంబార్ ఇడ్లీ ఖతం పూరా ఖతం టిఫిన్. మన అదృష్టం చాలా బాగుంది బాబా, టిఫిన్ మొత్తం అయిపోయిందిరా. ఏమో ఇడ్లీ తిన్నాం, బాగానే ఉందిరా బాబు. బడ్జెట్లో వస్తుంది. 2 ఇడ్లీలు 50 రూపాయలు. ఫోన్లో తినేద్దాం అనుకున్నాం. అది ఎలా పడతా పర్లా ఎక్కడన్నా తిండి మీద చూడాలి. ఏంటయ్యి కరెంటే పెట్టాను ఇంకా మెట్లేదు. వెళ్తున్నాం, చూద్దాం. ఈ జనం ఏంట్రా బాబు, పొద్దు నుంచి ఇంత జనం. పొద్దున్నుండి ఇదే జనం. దీని అమ్మ ఇదిగో, ఇది దర్శనానికి వచ్చేటోళ్ళు వెళ్ళేటోళ్ళు ఇలే. అవతల లైన్ ఉంది కదా, అవతల లైన్ ఏమో వెళ్తున్నారు అన్నమాట దర్శనానికి. అదేమో హనుమాన్ గారి టెంపుల్. అది హనుమాన్ గారి టెంపుల్. ఇది ఇలాగా ఆల్మోస్ట్ 3 kilometers వెళ్ళి 3 kilometers రావాలి. ఇదంతా లైనే బాబోయ్. ఆల్మోస్ట్ 7 kilometers పైన నడవాలి. ఇక్కడ ఇంకోటి కనిపిస్తుందా, డామినోస్. మొత్తానికి ఇడ్లీ తిందాం అనుకుంటున్నాం. ఈ అందమైన అమ్మాయి దగ్గర మేము ఇప్పుడు నూడిల్స్ ఫ్రైడ్ రైస్ చేపించుకొని తింటున్నాం. ఏదో అట్లేరా ఎరా నీకు అడ్డి కావాలేంట్రా ఏదో అని. మరి మీ మాయ పాపం ఏదో నాకు పెట్టండ్రా అని చూడండి. ఓకే నూడల్స్ మారో ఏందన్నా వచ్చారు ఇప్పుడు. ఇడ్లీ ఏం తింటున్నారా? ఇడ్లీ నారైంది. ఫ్రైడ్ రైస్ నూడిల్స్ చెప్తా. ఇప్పుడు జరిగింది, వీడికి ఒక ఫోన్ వస్తుంది. ఎలా బ్రో ఎవరు బ్రో అనే హిందీలో ఏదో వచ్చిరని హిందీలో అడిగితే అంటే ఏదో చెప్తున్నాడు. సడన్గా బూతులు పెడుతున్నాడు. ఇంకా మనకి హిందీ ఏ భాషలో అయినా ఫస్ట్ నేర్చుకుందే బూతులు. అది ఇంగ్లీష్లో ఉంది, హిందీలో అని. ఒక అరగంట వేసుకున్నా ఆయన ఫోన్ చేస్తున్నాడు. తెలుగుడు అంటే వచ్చపోయించేలా చేశాను నా కొడుక్కి.
ఆకుండా 10 నిమిషాలు తెలుగులో బుద్ధి తిట్టాను, ఫోన్ కట్టేశాడు. మళ్ళీ చేయలే. ఇది తెలుగు పవర్ అంటారు.